Hi everyone. So welcome to AI Kids. So today we are going to learn about grammar since we learned about AI in our last video. So today's our topic is idioms. So idioms are expressions or phrases that have a figurative meaning different from the literal meaning. They are used to make language more powerful and expressive. సో మనం ఈరోజు తెలుసుకుంటున్నది ఏంటంటే ఈడియమ్స్ ఉంటాయి. సో ఈడియమ్స్ అనేవి చాలా ఈజీ అనమాట మనకి, ఎందుకంటే ఇవి చాలా రేర్గా వస్తుంటే ప్లస్ మనం వీటిని అంతగా యూజ్ చేయాల్సిన లేదు కూడా, ఎందుకంటే ఇది ఓన్లీ పోయట్స్లోని ఇంకా మనకి ఒక మెయిన్ స్టోరీస్లో లేకపోతే ఒక బుక్లో ఆర్డర్ చేస్తుంటే మనం ఈ ఈడియమ్స్ అన్నిటిని రాయాల్సి వస్తుంది. సో ఏంటంటే ఏవైతే వాటి ఫిగరేటివ్ మీనింగ్ అంటే సెంటెన్స్ కొన్న మీనింగ్కి లిటరల్ మీనింగ్కి డిఫరెంట్గా ఉంటుందో దాన్ని మనం ఈడియమ్స్ అని అంటాం. సో దీని నుంచి ఇంకా తెలుసుకోవాలంటే మనం ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో లెట్స్ డైవ్ ఇన్. సో మన ఫస్ట్ ఇడియం చూసుకుంటే బ్రేక్ ద ఐస్ అనమాట. సో దీనికి ఉన్న మీనింగ్ కాకుండా దాని లిటరల్ మీనింగ్ చూసుకుంటే వేరుగా ఉంటుంది. సో దీని మీనింగ్ చూసుకుంటే రియల్ మీనింగ్ లిటరల్ మీనింగ్ చూసుకుంటే టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఇన్ సోషల్ సెట్టింగ్ ఆర్ మేక్ పీపుల్ ఫీల్ కంఫర్టబుల్. అంటే ఏవైనా సోషల్ సెట్టింగ్స్ లో మనం లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నప్పుడు కన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు బ్రేక్ ద ఐస్ అని వాడాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద పార్టీ జాన్ టోల్డ్ ఏ జోక్ టు బ్రేక్ ద ఐస్. ఇందులో మనకి పార్టీలో జాన్ బ్రేక్ ద ఐస్ ని చెప్పాడు అనమాట, ఎందుకంటే ఒక జోక్ చెప్పడంతో ఒక ఈడియం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ఈడియం చూసుకుంటే ఏ పీస్ ఆఫ్ కేక్. సో ఇది అనేది మనకి అందరికీ ఫెమిలియర్ అయిన ఈడియమే అనమాట, ఎందుకంటే ఇది ఎప్పుడు మనకి సెంటెన్సెస్ లో మన ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్స్ లో ఎప్పుడు చూసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీనింగ్ చూసుకుంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ టు డూ, అంటే ఏదైనా ఈజీగా పనిచేయాలనుకుంటే దాన్ని మనం ఏ పీస్ ఆఫ్ కేక్ గా రెఫర్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం చూసుకుంటే ద మ్యాథ్ టెస్ట్ వాజ్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. నాకు మ్యాథ్స్ టెస్ట్ అనేది చాలా ఈజీగా ఉంది, ఇది మనకి పీస్ ఆఫ్ కేక్ అనేది చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మన నెక్స్ట్ ఈడియం స్పిల్ ద బీన్స్. ఇది కూడా మనకి చాలా ఫెమిలియర్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి మూవీస్ లోని ఇంకా సాంగ్స్ లోని ఎప్పుడు వింటూ ఉంటాం. మీనింగ్ చూసుకుంటే టు రివీల్ ఏ సీక్రెట్ ఆర్ డిస్క్లోజ్, అంటే ఏదైనా రహస్యాన్ని లేకపోతే ఏమైనా సీక్రెట్ విషయానికి మనం చెప్పేటప్పుడు స్పిల్ ద బీన్స్ అని వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ యాక్సిడెంట్లీ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ, అంటే ఆమె సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పేసింది. ఇందులో మనకి ఈజీగా తెలుస్తుంది స్పిల్ ద బీన్స్ అంటే పడేయడం, ఇందులో మనకు తెలుస్తుంది కాబట్టి నోట్స్ జాగ్రత్తగా మనం స్పిల్ ద బీన్స్ అని. సో మనం నెక్స్ట్ ఈడియం చూసుకుంటే అండర్ ద వెదర్, అంటే దీని మీనింగ్ వచ్చేసి ఫీలింగ్ అన్వెల్ ఆర్ సిక్, అంటే మనకి బాగోకపోయినా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అండర్ ద వెదర్ అని అంటాం. ఇందులో మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ డిడ్ంట్ గో ఫర్ ద వర్క్ టుడే బికాస్ ఐ వాస్ ఫీలింగ్ అండర్ ద వెదర్, అంటే మనకి బాగా అనిపించట్లేదు లేకపోతే సిగ్గా అనిపిస్తుంటే మన అండర్ ద వెదర్ అని ఒక ఈడియం అనేది వాడచ్చు అనమాట. సో ఇది మనం ఎప్పుడో యూజ్ చేయడం అనేది అవసరం లేదనమాట, ఎందుకంటే ఈడియమ్స్ అనేవి రిపీటెడ్ గా యూజ్ చేస్తుంటే సెంటెన్స్ అనేది చాలా డిస్టర్బింగ్ గా లేకపోతే అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఈడియం చూసుకుంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఇందులో మనకి చూసుకుంటే మీనింగ్ టు వర్క్ లేట్ ఇంటూ ద నైట్, అంటే లేట్ నైట్ వర్క్ చేస్తుంటే మనం బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ఫినిష్ హిస్ ప్రాజెక్ట్ బిఫోర్ డెడ్లైన్. అతను ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి లేట్ నైట్ వరకు పనిచేశాడు. ఇందులో మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే ఈడియం యూజ్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ మీనింగ్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ ఈడియం చూసుకుంటే హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, అంటే దీని మీనింగ్ చూసుకుంటే టు సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్, అంటే ఏమైనా కరెక్ట్ పని లేకపోతే ఏమైనా చెప్తే మనం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ సెట్ ద టీమ్ ల్యాక్ మోటివేషన్ యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఎప్పుడైతే టీంకి మోటివేషన్ తగ్గిందో అప్పుడు మనం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, అంటే కరెక్ట్ గా చెప్పామని అర్థం. ఇందులో మనకి నెక్స్ట్ ఈడియం చూసుకుంటే బైట్ ద బుల్లెట్, అంటే మీనింగ్ టు యాక్సెప్ట్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్, అంటే ఏమైనా అన్ప్లెజెంట్ లేకపోతే ఏమైనా డిఫికల్టీగా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం అనే బైట్ ద బుల్లెట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ హ్యాడ్ టు బైట్ ద బుల్లెట్ అండ్ అడ్మిట్ ఐ వాజ్ రాంగ్. నాకు బైట్ ద బుల్లెట్ అంటే ఏమైనా కష్టాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది, అందుకే నేను ఒప్పుకున్నాను నా తప్పుది. సో మనం నెక్స్ట్ ఈడియం చూసుకుంటే కాస్ట్ అండ్ ఆర్ అండ్ ఎ లెగ్, అంటే ఇది ఈజీగా మనకి సెంటెన్స్ లోనే తెలిసిపోతుంది దీని మీనింగ్ లిటరల్ మీనింగ్ ఏమవుతుందో. ఏవైతే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటే వాటి మనం కాస్ట్ అండ్ ఆర్ అండ్ ఎ లెగ్ ఈడియం అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ డిజైనర్ బ్యాగ్ కాస్ట్ అండ్ ఆర్ అండ్ ఎ లెగ్, అంటే ఆ బ్యాగ్ ఒక ప్రైస్ ఆర్మ్ అండ్ లెగ్ ఒక ప్రైస్ అనేది ఉంది, అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. సో ఈ ఈడియం అనేది మనం చాలా రేర్ గా కాకుండా కామన్ గా వాడుతుంటాం, ఎందుకంటే ఇది మనకు రోజువారీ డైలీ లైఫ్ లో ఇది వాడుతుంటాం కాబట్టి. సో నెక్స్ట్ ఈడియం చూసుకుంటే వెన్ పిగ్స్ ఫ్లై, అంటే మీనింగ్ సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్, ఏవైతే ఎప్పుడు జరగలేవో వాటిని మనం వెన్ పిగ్స్ ఫ్లై అనే ఈడియం వాడతాం.
ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ క్లీన్స్ హోమ్ రూమ్ ఓన్లీ వన్ పిక్స్ ప్లే. అతని రూమ్ ని ఎప్పుడు క్లీన్ చేసుకోడు. ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే పిక్స్ ప్లే అంటే ఎప్పుడు జరగని పని అని మనకు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆన్ క్లౌడ్ 9 అంటే దీని మీనింగ్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆర్ ఎక్స్టెటిక్. అంటే ఎప్పుడైనా మనం చాలా హ్యాపీగా ఉంటే మనం ఈ ఆన్ క్లౌడ్ 9 అని ఈడియం అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ గెటింగ్ హర్ డ్రీమ్ జాబ్. ఆమె యొక్క డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనేది ఆన్ క్లౌడ్ 9 ని రిఫర్ చేస్తుంది కాబట్టి మనకి ఒక ఈడియం అనేది యూజ్ అవుతుంది. సో మేము ఈడియమ్స్ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు రెపిటేటివ్గా ఎప్పుడు వాడకూడదు అనమాట. ఎప్పుడు అదే వాడామంటే ఈ యొక్క సెంటెన్స్ అనేది డిస్కంఫర్ట్గా ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హిట్ ద లైక్ అండ్ షేర్ బటన్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.